గులాబీ బాస్ కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారా? కాంగ్రెస్ సర్కార్కు ఇచ్చిన సమయం సరిపోతుందని అధినేత భావిస్తున్నారా? నదీ జలాల విషయంలో ప్రజా పోరాటాలకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందా? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళ్లనుందా? బీజేపీని కూడా ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారా? 19న జరిగే ఎల్పీ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వాచ్ దిస్. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటాలకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇకపై ప్రజా సమస్యలే లక్ష్యంగా పోరాటం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ హక్కుల కోసం రైతాంగం పక్షాన పోరాటం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 19న తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని కూడా సంయుక్తంగా నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రైతాంగంతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై చర్చించబోతున్నారు. సమస్యలను గుర్తించి వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టేలా బీఆర్ఎస్ నేతలను, క్యాడర్ని సిద్ధం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయాలు కేసీఆర్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. సంస్థాగతంగా బలంగా లేని కారణంగానే బీఆర్ఎస్ వరుస ఎన్నికల్లో ఓటమి పాలవుతోందని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం మీద కూడా ఫోకస్ పెంచాలని కేసీఆర్ నిర్వహించారు. త్వరలో పార్టీ గుర్తుపై జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు గ్రేటర్ ఎన్నికలకు నేతలను, క్యాడర్ను సిద్ధం చేయాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారని సమాచారం. ఇక కృష్ణా, గోదావరి జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గాలికి వదిలేసిందని గులాబీ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు కృష్ణా, గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోతుంటే అడ్డుకోవడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని గులాబీ పార్టీ అంటోంది. ఈ తరుణంలో తెలంగాణ రైతాంగ నీటి హక్కులను కాపాడటం కోసం మరొక ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ భావిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ హయాంలో 91 టీఎంసీలు కేటాయిస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం వద్ద మోకరిల్లిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇది దక్షిణ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేయటమేనని బీఆర్ఎస్ ఆరోపణ. ఇదే సమయంలో బీజేపీని సైతం తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నప్పటికీ నీటి జలాల విషయంలో పార్లమెంటు వేదికగా కొట్లాడకపోవటం అన్యాయమని బీఆర్ఎస్ అంటోంది. తెలంగాణ రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ అన్యాయం చేస్తోందని, కావేరీ సహా వివిధ నదుల అనుసంధానం పేరుతో ఏపీ సర్కార్ జలదోపిడీ చేస్తోంటే కేంద్రంలోని బీజేపీ సహకరిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతుల ప్రయోజనాలను పట్టించుకోవట్లేదని బీఆర్ఎస్ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా తాము మౌనంగా ఉండటం సరైంది కాదని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే ఈ నెల 19న తెలంగాణ భవన్ వేదికగా జరిగే బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను కేసీఆర్ ప్రకటించబోతున్నారట. ఇదే సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ ఇక ప్రజల్లోకి రావాలని భావించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత సమయం ఇవ్వాలని కేసీఆర్ మొదట భావించారట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగిసిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ సర్కార్ని ఇరుకున పెట్టాలని ఆ పార్టీ అధినేత భావిస్తున్నారట. అలాగే తన ఆరోగ్యంపై వస్తున్న విమర్శలకు సైతం సమాధానం చెప్పాలని కేసీఆర్ భావించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్గా లేరని, ప్రత్యక్ష రాజకీయాల్లో లేని వాళ్ల గురించి తాను మాట్లాడబోనని ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే సమయంలో కేసీఆర్కు ఆరోగ్యం సహకరించట్లేదని కూడా రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో అన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి విమర్శలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ భావిస్తున్నారట. అధికారం కోల్పోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల ముందు ఒకసారి ఈ ఏడాది మార్చి 11న అసెంబ్లీ బడ్జెట్ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ గడప తొక్కలేదు. దీంతో పార్టీ నాయకులు, క్యాడర్లో నైరాశ్యం నెలకొంది. తాజాగా ఇప్పుడు పార్టీ ఆఫీస్కి రావటం ద్వారా నేతల్లో, కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.